హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ మృదుల. వెల్కమ్ టు అవర్ ఛానల్ మృదులాస్ ఛాలెంజెస్. ఈరోజు మనం ఎంతో రుచికరంగా ఉండే తొందరగా చేసుకునే క్విక్ రెసిపీని తెలుసుకుందామండి. అది కూడా మీరే కాదు, మీ పిల్లల చేతి కూడా ఇది చాలా ఈజీగా తయారు చేసే పని లేదు కాబట్టి చేతులు కాల్చుకుంటారని భయం అక్కర్లేదండి. ఇప్పుడు మనం ఆ రెసిపీని ఎలా చేయాలో తెలుసుకుందాం. ఎంతో ఖర్చు ఎక్కువ ఉండదండి. ఇలా జస్ట్ ఒక బిస్కెట్ ప్యాకెట్లో బిస్కెట్లు తీసుకోండి. ఇవే కాదండి, మీ దగ్గర మామూలుగా విడిగా ఉన్న ఏ బిస్కెట్లు అయినా పర్వాలేదు. అంటే ఒక క్రీమ్ తీసిన బిస్కెట్లు ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా తీసుకోవచ్చు అండి. చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు, మరియు ఖర్చు ఉండదు. కొత్త రకం స్వీట్గా కూడా ఉంటుంది. గెస్ట్లు ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి పెట్టడానికి స్వీట్గా కూడా ఉంటుందండి. ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకుని మిక్స్ చేసుకోండి మీరు బిస్కెట్ ప్యాకెట్ని. ఒక బిస్కెట్ ప్యాకెట్ అయితే సరిపోతుంది. ఒకవేళ ఎక్కువ ఉన్నారు అంటే కనుక ఇంకో 2 బిస్కెట్ ప్యాకెట్లతో చేసుకోవచ్చు. ఇలా తీసిన తర్వాత బిస్కెట్లు ఏవి చిన్న ముక్కలు ఏమి లేకుండా ఉండేటట్టు మొత్తం పొడుగుగా ఉండేటట్టు చూసుకోండి. ఈ బిస్కెట్లోనే షుగర్ ఉంటుంది కాబట్టి మీరు ప్రత్యేకంగా విడిగా షుగర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఒకవేళ తీపి ఎక్కువ తింటే కనుక యాడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఒక టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ యాడ్ చేయాలండి. 1 or 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి. ఇది మీ స్వీట్కి ఎక్కువ మంచి ఫ్లేవర్ని తెస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. 2-3 ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేయండి. అంతేనండి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక మిల్క్ తీసుకోండి. ఈ పాలు వేడిగా ఉండకూడదండి, చల్లగా ఉండాలి. ఫ్రిడ్జ్లో ఉన్న పాలైనా పర్వాలేదు, లేదంటే కాచి చల్లార్చేసుకున్న పాలైనా పర్వాలేదు. తీసుకుని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి. మనం చపాతీ పిండికి ఏ విధంగా కలుపుకుంటామో ముద్దని ఆ విధంగా కలుపుకోవాలి. ఎక్కువ పాలు అవసరం లేదు. ఇందులో యాడ్ చేసిన మిల్క్ పౌడర్ అనేది మన స్వీట్కి ఎక్కువ టేస్ట్ని ఇస్తుందండి. ఈ విధంగా బాగా కలుపుకోండి. చూస్తున్నారా, కొంచెం నెయ్యి ఊరినట్టు, నూనె పైకి తేలినట్టు అలాగా ఊరుతున్నట్టు కనిపిస్తున్నది కదా మీకు. ఈ విధంగా అవుతుందండి. బాగా కలుపుకోవాలి. కొంచెం ఎక్కువసేపు కలుపుకుంటే ఈ విధంగా వస్తూ ఉంటుంది, ఊరుతుంది. ఆ తర్వాత కలుపుతున్న కొద్దీ బాగా షైనీగా వస్తుంది. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకోండి. ఎందుకంటే మనం స్వీట్ ప్రిపేర్ చేసేటప్పుడు మళ్ళీ అదే హ్యాండ్తో చేస్తే కనుక ఆ షేప్ అనేది సరిగ్గా రాదు. కాబట్టి ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకోండి. ఈ విధంగా హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత చిన్ని మామూలుగా మీరు స్క్వేర్ షేప్లో అయినా ఏదైనా రకరకంగా వేరే ఏదైనా షేప్లో చేయాలనుకున్నా, ఒకవేళ లడ్డూ షేప్లో కావాలన్నా మీకు నచ్చిన షేప్లో మీరు చేసుకోవచ్చండి స్వీట్. అంతేనండి, ఇదే ప్రిపరేషను. గబుక్కున మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా, మన ఇంట్లో అందుబాటులో స్వీట్స్ ఏం లేకపోయినా ఒక బిస్కెట్ ప్యాకెట్, కొంచెం మిల్క్ పౌడర్, పాలు ఉంటే సరిపోతుందండి. ఈ మూడింటిని కలుపుకొని మీరు ఈ విధంగా ఒక స్వీట్ని తయారు చేయొచ్చు. వాళ్ళకి తెలియదు అనమాట మీరు బిస్కెట్ పెట్టారు అని, వాళ్ళకి తెలియదు. మామూలుగా వచ్చిన గెస్ట్లకి బిస్కెట్ సర్వ్ చేస్తే బాగోదు కదా. ఈ విధంగా స్వీట్ ప్రిపేర్ చేసి ఇస్తే కనుక వాళ్ళకి ఒక స్వీట్ పెట్టినట్టు ఉంటుంది. మరియు దీని గురించి గాబరా పడాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగా వెంటనే అయిపోతుందండి. క్విక్గా ఒక 5 minutes లోపలే అయిపోతుంది. 2-3 minutesలో అయిపోతుందండి. చూసారా ఎంత షైనీగా వచ్చాయో మన స్వీట్లు అనేది. మనం ఇందులో నెయ్యి యాడ్ చేయలేదు, మావ కూడా యాడ్ చేయలేదు. కానీ ఒక కోవా స్వీట్ ఉన్నట్టు మీకు కనిపిస్తుంది. రుచి కూడా అంతే అద్భుతంగా ఉంటుందండి. ఇంకెందుకంటే ఆలస్యం, మీరు కూడా ఒకసారి ఈ స్వీట్ని ట్రై చేయండి ఇంట్లో. గెస్ట్లు వచ్చినప్పుడే కాదు, మామూలుగా సరదాగా ఇలాగా మీ కిడ్స్ చేతి కూడా చేయిస్తే వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్గా ఫీల్ అవుతారు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ స్వీట్ ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.